కార్తీక మాసం రాగానే ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకొని గురుస్వామి ఆజ్ఞ తీసుకొని మాల వేసుకోవాలని ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి స్వాములందరికీ కూడా 360 రోజుల పాటు అయ్యప్ప స్వామి గుండెలోనే ఉంటాడు. కాబట్టి అయ్యప్ప స్వాములు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే 2 చేతులు ఎత్తి భజన చేయాలి స్వామి. ఇష్టం లేని వాళ్ళు మీరు చేతులు కింద దించాలి స్వామి. అక్కడ వెనకాలన్న కార్తీక స్వామికి అయ్యప్ప స్వామి అంటే ఇష్టం లేదు. ఇద్దరు అయ్యప్పలందరూ కూడా 2 చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా భజన చేయాలి. 2 చేతులు. నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప మనకంట నామధేయుడు, నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప మనకంట నామధేయుడు, నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప మనకంట నామధేయుడు, నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప మనకంట నామధేయుడు. కొండవాడు కొండవాడు అయ్యప్ప బుచ్చిరెడ్డి చెప్పినట్టు రాగాలు మాకు రావు తండ్రి, తాళాలు మాకు లేవు. కానీ ప్రతి ఒక్క అయ్యప్ప స్వామిని సంగీత విద్వాంసులుగా తయారు చేస్తున్నాడు అయ్యప్ప స్వామి. పాటలు సంగీతం రాని వాళ్ళు కూడా ఎంతో చక్కగా పాటలు పాడుతున్నారు. ఏమి రాని వాళ్ళు కూడా రాగాలు తెలియదు, తాళాలు తెలియదు. కానీ అయ్యప్ప స్వామి భజన సంకీర్తన ప్రియుడు అన్నట్టు భజన సంకీర్తనలో మునిగిపోతున్నారు. అంతటి శక్తివంతమైన హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మనసారా కొలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా 2 చేతులతో స్వామి వారిని గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ భజన చేయవలసిందిగా కోరుతున్నాము. కార్తీక మాసం రాగానే 41 రోజుల మాల వేసి అదొక వంత అయితే ఎరిమేలి నుండి శబరిమల వరకు పెద్దపాదం ఉంటుంది స్వామి. హరిహర పుత్రుడు సాక్షాత్ హరిహర పుత్రుడు నడిచినటువంటి ఆ దారి పెద్దపాదం. కాబట్టి మీకు వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా పెద్దపాదం వనయాత్ర చేస్తూ దారిలో ఎంచక్క అన్నదానము భోజనాలు చేసుకుంటూ వనయాత్ర చేస్తే సంవత్సరం పాటు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి నడుస్తాం స్వామి. కాళ్ళ నొప్పులు,
కీళ్ళ నొప్పులు అలాగే ఎక్కడము దిగడము అలసిపోయి అంత చేసినా కూడా అయ్యప్ప స్వామిని ఒకసారి దర్శించుకుంటే మీ శరీరంలోని అలసటంతా తీర్చిపోతుంది స్వామి. అందు గురించే మీరందరూ కూడా ఇప్పటిదాకా గురుస్వామి చెప్పినట్టు పెద్దపాలెం అనేది కంపల్సరీ పోవాలి, కన్యస్వాములు ఇవ్వాలి. రేపు మన స్వామి చెప్పినట్టు హైటెక్ దారి బండిలు అనమాట. ఇవాళ శబరిమలకు వెళ్తారు, రేపు దర్శనం చేసుకుంటారు, ఎల్లుండి రిటర్న్. అట్లా కాదు స్వామి, శబరిమల యాత్ర ఒక పాట కూడా నేను పాడాను. శబరిమల యాత్ర నీ జీవన యాత్ర, దేహముతో ఆత్మ చేసే ఆత్మయాత్ర, ధర్మ మార్గమున నడిపే జ్ఞానయాత్ర, ధర్మ మార్గమున నడిపే జ్ఞానయాత్ర, ఆత్మ పరమాత్మకటని అమృత యాత్ర. చికోటి వినోద్ కుమార్ గారు ఈ పాట రాయడం జరిగింది. ఇది ఆల్బమ్ లో కూడా